ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా మా ప్రేమపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆదివారమును యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమగంత ప్రభావములు కలుగునుగాక. మందిరానికి వెళ్ళడానికి అందరూ కూడా సిద్ధపడుతున్నారా? ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వెళ్ళి మనం ఆరాధించాలి. ఎందుకంటే వారమంతా కూడా ప్రభు మనల్ని కాపాడాడు, క్షేమాన్ని ఇచ్చాడు. పని చేసుకోవడానికి మనకి ఏదైతే ఆ వ్యాపారములు ఉన్నాయో, స్కూల్స్, కాలేజ్ ఉన్నాయో వాటిలో మనం ముందుకు కొనసాగడానికి ప్రభు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, జ్ఞానమునిచ్చాడు, నడిపింపునిచ్చాడు. కాబట్టి మనం ఈ దినమున మందిరానికి వెళ్ళి సజీవమైన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకోవాలి, మన హృదయాన్ని సరిచేసుకోవాలి, మన హృదయము తెరిచి ఆయన్ని ప్రార్థించాలి. అప్పుడు నిశ్చయంగా మరలా ఈ యొక్క నూతనమైనటువంటి వారంలో మనకు కావలసినటువంటి దీవెనను, ఆశీర్వాదాన్ని ప్రభు మనపై కుమ్మరిస్తాడు. ఈరోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడి మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. దేవుని మందిరంలో ఒక స్తంభముగా ప్రభు మిమ్మల్ని చేయునుగాక. ఆమేన్. మీరు ఎన్నటికీ దేవుని మందిరంలో నుంచి బయటికి పోకోకుండా ఆ మందిరంలో నాటబడినటువంటి స్తంభముల వలె మీరు ఉందురుగాక. ఇక్కడ మనకు కనబడుతున్న వెనకాల చాలా స్తంభములు, ఆ స్తంభముల పైన పైన అదంతా కూడా నిలబడింది. స్తంభములు మనకు కనబడుతున్నాయి. ఆ స్తంభము అక్కడ నాటబడింది. ఆ స్తంభాన్ని ఎవరైనా కదిలించగలరా? కదిలించలేరు. ఆ స్తంభం అక్కడి నుంచి కదిలి బయటికి వెళ్ళిపోతుందా? లేదు. ఆ స్తంభం అక్కడే స్థిరంగా ఉంటుంది. సో మీరు కూడా దేవుడి మందిరంలో ఎలా ఉంటారంటే ఒక స్తంభము వలె ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా, ఎంత కన్నీరు వేదనకి మీరు గురైనా కూడా దేవుని మందిరములోంచి మీరు బయటికి వెళ్ళొద్దు. ఆయన మందిరములో నీవు, నీ కుటుంబము ఒక స్తంభము వలె నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఈ ఆదివారం మందిరానికి వెళ్ళడం, నెక్స్ట్ రెండు ఆదివారాలు ఇంట్లో కూర్చోవడం, అలా ఉండరు. మీరు దేవుడి మందిరంలో స్తంభము వలె అట్లాంటి అనుభవంలోనికి మీరు రావాలి. అప్పుడు అంత మాత్రమే కాదండి, మీ దగ్గర జరుగుతున్న పరిచర్యలో, మీ దగ్గర మీరు వెళ్తున్నటువంటి మందిరంలో, మీరు వెళ్తున్నటువంటి సేవకుని దగ్గర మీరు ఎలా ఉండాలి తెలుసా? ఒక స్తంభం వలె, ఒక సపోర్ట్ ఇచ్చేవారిగా ఉండాలి. మేమున్నామండి, మీరు ఆ పరిచర్యలో ముందుకు కొనసాగండి, మేమున్నాం అని ఒక స్తంభాల వల్ల మీరు స్టాండ్ అవ్వాలి. ఆ సేవకునికి కానీ, ఆ పరిచర్లకు కానీ, ఆ మందిరానికి కానీ మేము ఈ భారాన్ని మోస్తాం. ఇప్పుడు ఈ స్తంభం కొంత భారాన్ని మోసి నిలబట్టడానికి ఆధారమైంది. అదేవిధంగా మీరు కూడా మీ దగ్గర జరుగుతున్న పరిచర్యలో ఒక స్తంభం వలె ఉండాలి. ఆ పరిచర్య భారం మేము మోస్తాం, మేము దాని కొరకు మేము విత్తుతాం, మేము ఇస్తామని ఒక స్తంభం వలె మీరు భారాన్ని మోసేవారిగా, మీ సేవకునికి సపోర్ట్ ఇచ్చేవారిగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండండి. అట్టి కృప మీకు అనుగ్రహింపబడునుగాక. ప్రభు మిమ్మల్ని మందిరములలో ఒక స్తంభముల వలె చేయనుగాక. ఆమేన్. అట్టి కృప అంటే మీ ద్వారా, మీ దగ్గర ఉన్నటువంటి మందిరంలో పరిచర్య జరగాలి, మీ ద్వారా పరిచర్య జరగాలి, మీ ద్వారా పాటల పరిచర్యకు మేము ఉన్నాం బ్రదర్ అని ఆ పరిచర్య భారాన్ని మీ భుజాల మీద వేసుకోవాలి. మీరు ఎత్తుకోవాలి ఆ పరిచర్య భారాన్ని. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించి మిమ్మల్ని దేవుడు తన మందిరంలో స్తంభములుగా చేసి ఒక దీవెనకరమైనటువంటి వారికి మిమ్మల్ని ప్రభు మార్చునుగాక. ఆమేన్. ఎవరు కూడా సేవకులకి దుఃఖాన్ని కలగచేయకండి, పరిచర్యలకు ఆటంకంగా అడ్డుగా ఉండకండి. మీరు సపోర్టర్స్గా ఉండాలి. మీరు కొంతమంది ఆఫరింగ్ విషయంలో, ఇచ్చే విషయంలో మీరు సపోర్టర్స్గా ఉండాలి. కొంతమంది పాటలు పాడే విషయంలో సపోర్టర్స్గా ఉండాలి. కొంతమంది పరిచర్య విషయంలో సపోర్టర్స్గా ఉండాలి. మీకు ఏదైతే దాని విషయంలో మీరు స్తంభాలుగా నిలబడండి. ఒక చిన్న మాట అన్నారని, ఎవరో ఏదో పట్టించుకోవట్లేదని, ఎవరో పిలవలేదని చెప్పేసి స్తంభం అయితే నిలబడుతుందండి. స్తంభము కాని వారైతే వెళ్ళిపోతారు, వస్తుంటారు. కానీ మీరు వచ్చి వెళ్ళిపోయేవారుగా మీరు ఉండొద్దు. దేవుని మందిరంలో మీరు దేవుని మందిరంలో స్తంభముగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్టాండ్ అయి స్థిరముగా ఉండేవారుగా మీరు ఉండాలి.
అట్టి కృపతో ప్రభు నింపుతున్నాడు. ఈ ఆదివారం మంచి వాగ్దానాన్ని ఇచ్చాడు. ఈ వాగ్దానాన్ని మీకు తెలిసినటువంటి విశ్వాసులకు, మీకు తెలిసిన స్నేహితులు అనేక మందికి షేర్ చేయండి. వారు కూడా ఈ వాక్యం ద్వారా దర్శింపబడి దేవుని మందిరంలో మేము కూడా ఒక స్తంభములుగా నిలబడాలి అన్నటువంటి పిలుపు, కృప వారు కూడా అందుకొని వారు కూడా ప్రభు కొరకు వాడబడబోతున్నారు. కళ్ళు మూసుకున్నామని మీ కొరకు ప్రే చేయబోతున్నాను. ప్రభా, ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ మందిరములో స్తంభముల వలె మారిపోవును గాక. సేవకులకు ఒక స్తంభములుగా సపోర్ట్ ఇచ్చే వారికి నీ బిడ్డలు మారిపోవును గాక. అట్టి కృపతో నింపండి ప్రభా, అట్టి కృపతో నింపుమని ప్రార్థిస్తున్నానయ్యా. వచ్చి వెళ్ళిపోయేవారిగా నామకార్థముగా మేము ఉండదు, కానీ మేము పరిచర్య చేసేవారిగా, పరిచర్యకు ప్రయోజనకరంగా, పరిచర్యకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటకు కృప చూపుమని బ్లెస్ చేయండి. తద్వారా వారి కుటుంబము అయ్యా, వారి తరతరములు కూడా మేలు పొందాలి, దీవించబడాలి, ఆశీర్వదింపబడాలి, గొప్ప స్థాయిలోకి వెళ్ళాలి. అటు కృపని బిడ్డలకు నిశ్చయముగా అనుగ్రహింపబడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. తప్పకుండా మీరు దేవుని మందిరంలో ఒక స్తంభాలుగా నిలబడతారు. నిలబడే కృప ప్రభు మీకు అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నాను. అట్టి విధమైనటువంటి సాక్ష్యాలు మేము త్వరలో వినబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.